ఇంద్రనీల్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? షార్ట్ ఆన్సర్స్ అన్ని. సార్, నిజంగా సక్రమంగా జరిగింది, ఇది ట్రాన్స్పరెన్సీతో జరిగింది అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు స్పోర్ట్స్ కోటా మీదే ఉన్నాయి. అవును. సో స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ విద్యార్హతలు ఏమిటి, అలాగే వాళ్ళు ఏ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏ సర్టిఫికెట్ ఇస్తే ఏ క్రీడలో ఏ విభాగంలో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు, అది జాతీయ స్థాయా రాష్ట్ర స్థాయా, ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయమని ఎలాంటి పోటీలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? సార్, తాడు లాగుడు పోటీ కూడా పెట్టారు సార్ దాంట్లో ఎలిజిబిలిటీలో. గతంలో ఏంటంటే టగ్ ఆఫ్ వార్ అంటారు చూడండి, మరి ఎక్కడ కాంపిటీషన్ జరిగినాయి అంటే కాంపిటీషన్ రన్ చేసింది వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి, ఆ సర్టిఫికెట్ల మీద జాయిన్ అయ్యే టైప్లో జీవోలు మార్చడం అంటే మరి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? జనరల్గా ఏమైంది అంటే సార్, స్పోర్ట్స్ కోటా అన్నప్పుడు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లో నిర్వహించే గేమ్స్తో పాటు కొన్ని అడిషనల్గా మన సాంప్రదాయబద్ధంగా ఇండియన్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి, ట్రెడిషన్కి సంబంధించి లోకల్గా కొన్ని గేమ్స్ ఉంటాయి, వాటిని కన్సిడర్ చేస్తారు. మరి ఎలాంటివి పెట్టారు? అలాంటివి దాటిపోయింది ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్స్ లాంటివి అంటే ఇక్కడెక్కడ పదం కూడా మనకు తెలియదు, అది ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. అది ఏమవుతుంది అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏం కాంపిటీషన్స్ జరగవు కదా అవి. సో ఆ సర్టిఫికేట్ పట్టుకొని కూడా సెలెక్ట్ అయి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క విద్యార్హతలు ఏ కేటగిరీలో ఏ క్రీడ యొక్క సర్టిఫికెట్తో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాటికి ప్రామాణికం ఏంటి, ఫస్ట్ అవి నిరూపించమనండి, లేదు పబ్లిష్ చేయమనండి. పబ్లిష్ చేస్తే సరే, స్పోర్ట్స్ కోటా ఏదో నిజంగానే ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళకో, లేదు దేశంలో నేషనల్ లెవెల్కి ఆడిన వాళ్ళు, స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళు, టెన్నిస్ బాల్ టోర్నమెంట్లకు కూడా ఇచ్చారు సార్. టెన్నిస్ బాల్ క్రికెట్కి ఇచ్చారు, సాఫ్ట్ టెన్నిస్కి ఇచ్చారు, లిస్ట్లో రకరకాలు సార్ అసలు. సో ఇవన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉన్నాయి. 29 ఏముంటే ఆల్ ఆఫ్ సడన్ 67కు పెంచేసి ఇలాంటి క్రీడలన్నీ యాడ్ చేసేసి, ఈ క్రీడల్లో సర్టిఫికేషన్స్ అంటే ఏముంది, ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది వాళ్ళు ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అన్నట్లు. సో దీని మీద కొంచెం విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, అసలు నేను ఇందాక చెప్పాను చూడండి సార్, ఫ్యూచర్లో అయినా డిఎస్సి అంటే అందరికీ ఒకే రకమైన అవకాశం ఉండాలి తప్పితే ఒక నెల రోజుల పాటు ఇలా నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటూ అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను రాసింది ఏంటి, నాకు వచ్చిన మార్కులు ఏంటి, నార్మలైజేషన్ తర్వాత తగ్గినాయా పెరిగినాయా, అసలు అలా ఎగ్జామ్ రన్ చేయాల్సిన నెసిటీ ఎందుకు అంటున్నాను నేను. మెరిట్ లిస్టే తీసేశారంటే ఏంటి ఉద్దేశం? తప్పు చేశామనేనా? తప్పు చేయలేదు అంటే వాళ్ళు అన్నీ పబ్లిష్ చేయాలి సార్. పబ్లిష్ చేయకుండా ఇలా మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉంటున్నారు చూడండి, అక్కడే అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకొక విషయం సార్, ఒక 20 years బ్యాక్ కానీ మీరు తీసుకుంటే, దేశంలో తీసుకున్నా రాష్ట్రంలో తీసుకున్నా ఎలాంటి చిన్న అంటే ప్రభుత్వం చేసిన తప్పుని నిలదీయాలి అంటే ఫస్ట్ యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలిపేవాళ్ళు. ఆ తర్వాతే ప్రతిపక్షాలైనా కూడా ఎత్తుకునేవి. ఫస్ట్ విద్యార్థులే ఎప్పుడైనా వాళ్ళ గల వినిపించేవాళ్ళు. అలాంటి విద్యార్థులు, నిరుద్యోగులకే అన్యాయం జరిగిన తర్వాత కూడా ఈసారి నాకు ఆ ఫీలింగ్ ఏం కనపడలేదు. అంటే నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఫ్యూచర్ కెరీర్ గురించి భయపడుతున్నారా విద్యార్థులు? అంటే ఎప్పుడైనా విద్యార్థుల మౌనం అంటే నిరుద్యోగులు అవచ్చు, యువత ఎస్పెషల్లీ యువత మౌనం అనేది రాష్ట్ర ప్రయోజనాలని హరించిద్ది. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయంగా కాదు, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం చేసిన తప్పును నిలదీయటానికి ముందుంటారు, వాళ్ళకు పార్టీలతో సంబంధం లేదు. అలాంటి యువత మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యంగా ఉంది సార్.